మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 3వ శ్లోకం ఇది. ఇక్కడ లలితాదేవి మనస్సు అనే చెరుకుగడ విల్లును ఉపయోగించి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే 5 తన్మాత్రలను బాణాలుగా వదులుతూ ఉంటుంది. తన సహజ సిద్ధమైన ఎరుపు రంగుతో బ్రహ్మాండాన్ని వెలుగులతో నింపుతూ ప్రకాశిస్తుంది అని ఈ శ్లోకానికి అర్థం. జగన్మాత రూపాన్ని, ఆమె అపార శక్తి, సౌందర్యాలను ఈ శ్లోకం తెలియజేస్తుంది. మనోరూపేక్షు కోదండ, అమ్మవారి ఎడమ చేతిలో చెరుకు విల్లు ఉంటుంది. చెరుకుగడ తరహాలోనే అమ్మ మనస్సు కూడా తీయగా ఉంటుంది. కానీ మన మనస్సు మాత్రం కోతి లాంటిది. కోతి ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకు ఎలా గెంతుతుందో అలానే మన మనస్సు కూడా ఓ విషయంపై నుంచి మరో విషయం మీదకి మళ్ళుతూ ఉంటుంది. మనస్సును చంచలం అవ్వకుండా ఆపగలిగితే మనకు నిశ్చల స్థితి వచ్చినట్లే. ఎప్పుడైతే మనం ఈ నిశ్చల స్థితిలోకి వెళ్ళగలిగామో అప్పుడు మనకు ఆత్మ సాక్షాత్కారం అయిందని అర్థం. ఇక్కడ మనకు కనిపించే స్థూల దేహం నశిస్తుంది, కానీ కనపడని సూక్ష్మదేహం మాత్రం నశించదు. గత జన్మలో చేసిన పాపపుణ్యాల కారణంగా మంచి చెడు అనుభవించడానికి మనకు ఇంకో జన్మ లభిస్తుంది. అయితే మరణకాలంలో మనం ఏదైతే ఆలోచిస్తామో తదుపరి జన్మలోనూ అవే ఆలోచనలు కొనసాగుతాయి. దీనికి తోడుగా ఈ జన్మలోనూ కొత్తగా పాపపుణ్యాల్ని మూటగట్టుకుంటాం. ఇలా కొత్త పాత పాపపుణ్యాలను ఓ కుప్పలాగా పోగు చేసుకుంటాం. అయితే అమ్మవారి చేతిలోని చెరుకు విల్లును పూజిస్తే మనం ఈ పాపపుణ్యాలను వదిలించుకోగలుగుతాం. పంచతన్మాత్ర సాయక, అమ్మవారి కుడి చేతిలో 5 పుష్పబాణాలుంటాయి. వీటినే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే 5 తన్మాత్రలుగా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ తన్మాత్రలను పంచభూతాల యొక్క రూపాలుగా కూడా చెప్తారు. సృష్టి ఆరంభం కాకముందు పరబ్రహ్మ తన శక్తి నుంచి కొంత బయటికి పంపాడని, ఆ శక్తినే భగవతిగా మనం పిలుస్తూ ఉంటామని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ భగవతి నుంచే ఈ జగత్తు ఉద్భవించిందని వెల్లడిస్తున్నాయి. ఈ 5 తన్మాత్రల్లో ముందుగా జన్మించినది శబ్దము, తరువాత స్పర్శ, అనంతరం రూపం ఉద్భవించాయి. ఇక 4, 5 తన్మాత్రలుగా రసగంధాలు ఉదయించాయి. ఈ తన్మాత్రల నుంచే మనం పంచభూతాలుగా చెప్పుకునే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఉద్భవించాయి. నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. అమ్మవారి శరీరానికి ఉన్న కాంతి కిరణాలు సహజ సిద్ధంగా ఉన్నవే కాని సూర్యకాంతి లేదా అగ్ని లేదా ఇతరత్ర కారణాలతో వచ్చినవి కాదు. అమ్మ దేహపు కాంతుల చేతనే ఈ జగత్తు అంతా ప్రకాశిస్తోంది. కానీ ఆమెకు కాంతిని లేదా వెలుగును ప్రసాదించే లేదా ప్రసరించే శక్తి ఈ బ్రహ్మాండంలో దేనికీ లేదు. పరమేశ్వరీదేవి కాంతి మండలం ఈ లోకాలన్నిటిలోనూ అతిపెద్దది. స్వతహాగా తనకున్న అరుణారుణ కాంతి కిరణాలు అంటే సూర్యుడు ఉదయించే సమయంలో మనకు కనిపించే ఎర్రని కాంతులతో ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ప్రకాశించేలా చేస్తుంది. శ్రీమాత్రే నమః.